హలో స్టూడెంట్స్, స్ట్రైట్ లైన్లో మనము ఫస్ట్ ప్రాసెస్ నేర్చుకున్నాం. ఏది? కాంకరెంట్ మీద నేర్చుకున్నాం. ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇది మనకు 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ ఖచ్చితంగా అడగచ్చు. చూడండి మా, ట్రాన్స్ఫార్మ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇంటూ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, నార్మల్ ఫామ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా ఇది. ఎందుకంటే మొన్న 2024 మార్చిలో ఇవి అడగలేదు. ఖచ్చితంగా ఇవి అడుగుతాడని గెస్ చేస్తున్నాం. కాబట్టి ఇది ఒకటి బెనిఫిట్ అనమా. ఇది 2 మార్క్స్ అడగచ్చు, 4 మార్క్స్ అడగచ్చు. 2 మార్క్స్ అయితే సింపుల్ అవుతాడు, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అడగచ్చు, నార్మల్ ఫామ్ అని అడుగుతాడు. 4 మార్క్స్ అడిగిన అనుకో 3 అడుగుతాడు, లేకుంటే 2 అడుగుతాడు. ఫస్ట్ మనకు స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంది, నార్మల్ ఫామ్ ఏంది తెలుసుకుందాం. చూడమ్మా ఫస్ట్ వన్ నేర్చుకుందాం. ఫస్ట్ గురించి చేసుకుందాం. ఫస్ట్ ఏమంటున్నాడు? స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటున్నాడు. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏం లేదు మా, y = mxc ఫామ్లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏం లేదు, y = mx + c ఫామ్ ఉంటే దాన్ని స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే మనకి ఏదైనా ఈక్వేషన్ ఇచ్చాను, ఏ ఈక్వేషన్ ఇచ్చినా మనం ఎట్లా తెచ్చుకోవాలా? y = mx + c ఫామ్లో ఉండాలి. అంటే y కోఎఫిషియంట్, x కోఎఫిషియంట్ ప్లస్ c కాన్స్టెంట్ ఫామ్లో అనమాట. ఇచ్చిన ఈక్వేషన్ మనం ఎప్పుడైనా సరే y = mx + c ఫామ్లోకి తెచ్చుకోవాలి. అంటే y = mx + c రూపంలోకి తెచ్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఇచ్చిన ఈక్వేషన్ ఏ ఫామ్లో తెచ్చుకోవాలా? y = mx + c ఫామ్లోకి తెచ్చుకోవాలి. నెక్స్ట్ చూడమ్మా, సెకండ్ ఏమంటున్నాడు? సెకండ్ వన్ మనకి ఏమడిగినా చూడు, ఇంటర్సెప్ట్ ఫామ్. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏం లేదు మా, x/a + y/b = 1 ఉండాలి. గుర్తుపెట్టుకో, ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఎట్లుండాలా? x/a + y/b = 1. ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఖచ్చితంగా 1 ఉండాలి. సపోజ్ 2 ఉంది అనుకో, 2/2తో మళ్ళీ డివిజన్ చేయాలి, అప్పుడు ఏమవుతుంది? 1. సపోజ్ 4 ఉంది అనుకోండి, 4/4 అంటే ఏమవుతుంది? 1. 12 ఉంది అనుకోండి, 12/12 ఏమవుతుంది? 1. అంటే ఇక్కడ ఉండే వాల్యూ ఖచ్చితంగా 1 ఉండాలి. నెక్స్ట్ ఏంది? ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ ఏం లేదంటే 1, y కోఎఫిషియంట్ ఇక్కడ ఏం లేదంటే 1. అంటే నీకు ఎక్స్ కోఎఫిషియంట్ 1 ఉండాలా, y కోఎఫిషియంట్ 1 ఉండాలా, ఇక్కడ కాన్స్టెంట్ 1 ఉండాలి. అంటే ఆ ఫామ్లో రావాలి. ఎట్లా ఉండాలంటే x/a + y/b = 1. ఏది? ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే x/a + y/b = 1 ఉండాలి. అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏం లేదంటే ఇక్కడ 1 ఉన్నట్ల, y కోఎఫిషియంట్ ఏం లేదంటే 1 ఉన్నట్ల, ఇక్కడ కాన్స్టెంట్ ఉండాలి. అంటే x/a + y/b = 1 ఫామ్లో ఉండాలి. ఇది ఏంది? ఇంటర్సెప్ట్ ఫామ్. నెక్స్ట్ మా థర్డ్ వన్ నార్మల్ ఫామ్. ఇది ఒక్కటి కొంచెం గుర్తుపెట్టుకోవాలా, ప్రాబ్లం చేసేటప్పుడు చెప్తా. నార్మల్ ఫామ్ అంటే ఏం లేదు మా, x cos α + y sin α = p. అంతే, x cos α + y sin α = p. గుర్తుపెట్టుకోండి, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే y = mx + c ఫామ్లో ఉండాలా. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే x/a + y/b = 1 ఫామ్లో ఉండాలా. నార్మల్ ఫామ్ అంటే x cos α + y sin α = p ఫామ్లో ఉండాలి. అంటే ఇప్పుడు మనం చూడండి, ఇచ్చిన ఏది ఈక్వేషన్ కానీ మనం ఈ ఫామ్లో తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకుంటాం ఇప్పుడు సొల్యూషన్ చెప్తాను చూడమ్మా ఒకసారి. చూడమ్మా, ఇక్కడ మనకు చూడు ఎన్ని ఇచ్చాడు? 4x - 3y + 2 = 0. ఇది ఒకటి. సెకండ్ ప్రాబ్లం, √3x + y = 4, 3x + 4y + 12 = 0. చూడండి, 4x - 3y + 12 = 0. ఏమవుతున్నాడు? రివర్స్, 3x + 4y + 12 = 0. ఎందుకంటే ఈ 3 ప్రాబ్లం చాలాసార్లు అడిగాడు. కాబట్టి ఈ 3లో నేను 2 కానీ 3 కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది చేస్తాను చూడండి, 4x - 3y + 2 = 0. దీనికి ఏం కనుక్కోవాలా? స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ కనుక్కోవాలా, నార్మల్ ఫామ్ కనుక్కోవాలా. చూడమ్మా ఫస్ట్ ఎలా కనుక్కుంటా చూడండి. ఫస్ట్ ఏమన్నాడు మనకు? స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ రాసుకోండి. ఫస్ట్ వన్ నేను కావాలా? స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఫస్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ కావాలా. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే నేను ఏం చేశాను? y = mx + c ఫామ్లో రావాలా. నువ్వు రాసుకుంటామే రాసుకో, y = mx + c ఫామ్లో తెచ్చుకోవాలా. చూడమా మనకి ఏమి ఇచ్చాడు?
4x minus 3y ప్లస్ 12 ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. మనకేమి ఇచ్చాడు? 4x minus 3y ప్లస్ 12 ఈక్వల్ టు 0 ఇచ్చాడు. మనకు ఇది ఇచ్చాడు. మనకి ఏ ఫార్ములా కంటున్నాడు? స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఏంది? y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫార్ములా. అంటే ఇక్కడ ఏముంది? 4x minus 3y ప్లస్ 12 ఈక్వల్ 0 ఉంది. అంటే y ఉంది ఇక్కడ. y తర్వాత ఈ టర్మ్ మొత్తం ఉంది. కాబట్టి మనం చేస్తున్నాము 4x ప్లస్ 12 ఇక్కడ పెట్టాయి. ఈ మైనస్ 3y అవతల పంపిస్తాము. అప్పుడు ఏముంది? మైనస్ 3y ఉంది ప్లస్ 3y అంటే అవతల పోతే అవుతుంది 3y ఈక్వల్ టు 4x ప్లస్ 12. 4x ప్లస్ 12 వచ్చింది కదా. ఈ మైనస్ 3y అవతల పంపిస్తాం. అంటే మనకి ఉంది y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. y ఈజ్ ఈక్వల్ టు m అంటే ఎంత ఉంది? 4, x అంటే x, కాన్స్టెంట్ ఉంది 12. కానీ ఇక్కడ y కాన్స్టెంట్ ఉంది 1 ఉంది. కానీ ఇక్కడ 3 ఉంది కాబట్టి ఈ 3ని అవతల పంపిస్తాం. ఈ 3 అవతల వస్తుంది బై 3. అంటే y ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ 12 బై 3. 4x ప్లస్ 12 బై 3. మనకి ఏ ఫామ్ ద్వారా? y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. చూడమ్మా ఇప్పుడు y ఈక్వల్ టు 4x బై 3 ప్లస్ 12. ఇప్పుడు ఇది వచ్చేసి చూడండి y ఈజ్ ఈక్వల్ టు 4 బై 3 x ప్లస్ 12. చూడు ఇప్పుడు చూడు y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ 12. y m అంటే మా 4 బై 3 x ప్లస్ ప్లస్ c అంటే కాన్స్టెంట్ 12. అంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. ఇంకేం రాస్తావు? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. ఓన్లీ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ రాస్తే ఇది రాసినాం అనుకో 2 మార్క్స్ అడుగుతాడు. మనకు ఎందుకంటే 4 మార్క్స్ అడిగినా అనుకో స్లోప్ ఇంటర్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది మనకు? స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అయినాక నెక్స్ట్ మనకి ఏముంది మా? చూడండి ఇక్కడ చేస్తాడండి. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అయింది మనకు. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అయినాక నెక్స్ట్ ఏమంటున్నాడు? ఇంటర్సెప్ట్ ఫార్మ్. సెకండ్ ఇక్కడ చేద్దాం. ఇంటర్సెప్ట్ ఫార్మ్ చూడండి మా. ఇంటర్సెప్ట్ ఫార్మ్. నేను ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఏం చెప్పాను మీకు? x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు 1 ఫామ్లో రావాలా? x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు 1 ఫామ్ రావాలా? అంటే x కోఎఫిషియంట్ ఉంది అలా 1, y కోఎఫిషియంట్ ఉంది. అంటే x కోఎఫిషియంట్ 1 ఉన్నానంటే ఇక్కడ ఏ నెంబర్ ఉండకూడదని మా మీనింగ్ అంతే. x కోఎఫిషియంట్ 1 ఉన్నానంటే ఇక్కడ 2 కానీ 3 కానీ 4 కానీ ఏం ఉండకూడదు. 1 ఉంది అనుకోవాలి. 1 ఇంటూ x 1 ఇంటూ y అదే అనేది. x కోఎఫిషియంట్ 1 ఉండాలా, y కోఎఫిషియంట్ ఉండాలా. ఇక్కడ కూడా 1 ఉండాలి. ఇప్పుడు మనకి ఇదే దీనికే కనుక్కునేది. దీనికే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ కనుక్కుంటా, ఇంటర్సెప్ట్ ఫార్మ్, నార్మల్ ఫార్మ్. ఇప్పుడు ఇదే ఈక్వేషన్ తీసుకున్నాం. 4x మైనస్ 3y ప్లస్ 12 ఈక్వల్ టు 0. మనం ఇది ఎలా రాయాలా? ఇలా రాయాలా? x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు 1. చూడమ్మా ఇప్పుడు ఇక్కడ ప్లస్ 12 ఉంది. ఈ ప్లస్ 12 అవతల పంపిస్తాం. అంటే 4x మైనస్ 3y ఈక్వల్ టు ప్లస్ 12 లెఫ్ట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ పోతే ఏముంది? మైనస్ 12. మనకి ఇక్కడ ఎంత ఉండాలా? 1 ఉండాలా. 1 రావాలంటే ఎలా? మొత్తం ఈక్వేషన్ మైనస్ 12తో డివైడ్ చేద్దాం. అంటే ఇక్కడ 1 రావాలంటే చేయాలా? మైనస్ 12 ఉంటే 1 వస్తుంది కదా. కాబట్టి మొత్తం ఈక్వేషన్ మైనస్ 12తో డివైడ్ చేద్దాం. మైనస్ 12 1 మైనస్ 12 1. చూడమ్మా ఇప్పుడు ఏమొచ్చింది? 4x మైనస్ 12 మైనస్ 3y మైనస్ 12 ఈక్వల్ టు 1. కానీ మనకి x కోఎఫిషియంట్ ఉంది అలా 1 ఉండాలి, y కోఎఫిషియంట్ ఉండాలి. కాబట్టి 4 1 4 3 3 1 3 4 ఏమొస్తుంది మా? x బై మైనస్ 3. ఇక్కడ మైనస్ ఉంది మనకు. మైనస్ ఏముంది? ప్లస్ y బై 4 ఈక్వల్ టు 1. చూడమ్మా ఈ x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు 1 ఫార్ములా వచ్చిందా? x బై a అంటే ఎంతమ్మా? మైనస్ 3 ప్లస్ y బై b అంటే మా y బై 4 ఈక్వల్ టు 1 వచ్చింది కదా. ఇంకేం రాసు ఇక్కడ? ఇట్ ఈస్ చూడమ్మా, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు 1 అయిపోయింది. చూడండి ఎంత ఈజీ. చూడండి గుర్తుపెట్టుకోండి. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ రాలా. ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు ఇచ్చే ఈక్వేషన్ ఎప్పుడైనా సరే ఇక్కడ ఉండే కాన్స్టెంట్ను రైట్ సైడ్ పంపేయాలా. దాంతో డివిజన్ చేయాలా. డివిజన్ చేస్తే 1 వస్తుంది, మొత్తం చేస్తే
ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ బై -3 ప్లస్ వై బై 4 ఈక్వల్ టు 1 వచ్చేసిందే ఇంటర్సెప్ట్ ఫామ్. అంటే మనకు స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ వచ్చింది, ఇంటర్సెప్ట్ ఫామ్ వచ్చింది. లాస్ట్ ఏంటమ్మా నార్మల్ ఫామ్. ఇది కొంచెం చూడండి మా, ఇది చాలా సింపుల్. ఇది కూడా ఒక్కసారి ఇది చూడండి మా. థర్డ్ వన్ చెప్తాను ఇప్పుడు. థర్డ్ వన్ నార్మల్ ఫామ్. నార్మల్ ఫామ్ ఏం చేయమమ్మా, ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి ఫామ్ చెప్పిన. ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి ఫామ్ అని చెప్పాను. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ రాదు. ఫస్ట్ చూడు మా, ఇచ్చిన ఈక్వేషన్ ఇదేంగా 4x మైనస్ 3y ప్లస్ 12 ఈక్వల్ టు 0. చూడమ్మా, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే దీన్ని ఇలాగే పెట్టేస్తాయి. 4x మైనస్ 3y ప్లస్ 12. చూడండి మా, ఇప్పుడు 4x మైనస్ 3y ప్లస్ 12 ఈక్వల్ టు 0 ఉంది కదా. ఈ 12 అవతల వస్తుంది, -12 అవుతుంది. అంటే 4x మైనస్ 3y ఈక్వల్ టు -12. ఏది నార్మల్ ఫామ్. 4x మైనస్ 3y ఈక్వల్ టు -12. ఇక్కడ మనం ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి మా, ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ ఫీ ఫామ్ అంటే నార్మల్ ఫామ్ చేసేటప్పుడు. ఈ నార్మల్ ఫామ్ చేసేటప్పుడు నేను ఈ మొత్తం ఈక్వేషన్ని మళ్ళీ మైనస్తో మళ్ళీ చేస్తాను. అప్పుడు మైనస్ ఉంది -4x మైనస్ ప్లస్ 3y. ఇది అవుతుంది మైనస్ ప్లస్ 12 ఉందా. ఇప్పుడు ఎట్లుంది, ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ కాన్స్టెంట్ ఫామ్ ఉంది. ఇలా అంటే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకున్నా. ఈ నార్మల్ ఫామ్ ఎట్లా చేయాలంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ చేయాలి. అంటే ఏ స్క్వేర్ అంటే ఎంతమ్మా -4 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంతమ్మా 3 స్క్వేర్. చూడండి మా, చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ ఫస్ట్ ఏం చేయాలా, దీని స్క్వేర్ కనుక్కోవాలా, దీని స్క్వేర్ కనుక్కోవాలి. 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9, రూట్ ఆఫ్ 16 ప్లస్ 9 రూట్ 25. 25 అంటే ఎంతమ్మా 5. ఈ 5తో ఈ మొత్తం ఈక్వేషన్ డివైడ్ చేయాలా. గుర్తుపెట్టుకోండి, ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి అంటే ఏంది నార్మల్ ఫామ్. నార్మల్ ఫామ్ ప్రాబ్లం ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని చేసి రూట్ కనుక్కొని వచ్చిన వాల్యూతో ఈ మొత్తం ఈక్వేషన్ డివిజన్ చేయాలా. అంటే ఏమొచ్చింది 5 వచ్చింది కదా, బై 5 చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ చేసి వచ్చిన ఆన్సర్తో నువ్వు 5తో డివైడ్ చేయాలి. చేస్తే అప్పుడు వచ్చేస్తుంది. అప్పుడు ఇది చూడడం ఎలా ఉంది, ఎక్స్ -4/5 ప్లస్ వై 3/5 ఈక్వల్ టు 12/5. అప్పుడు ఎట్లా ఉంది, ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి ఫామ్ ఉంది. ఎక్స్ కాస్ ఆల్ఫా అంటే ఏంది -4/5, వై సైన్ ఆల్ఫా అంటే 3/5 ఈక్వల్ టు పి. ఇక్కడికి రాసినా నీకు 4 మార్క్స్ వేస్తారు. లేదు నువ్వు దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవాలంటే చూడమ్మా, సింప్లిఫై చేయాలంటే సింపుల్ చూడమ్మా, మనకు ట్యాన్ టీటా ఏం రాస్తాం మనం, సైన్ టీటా బై కాస్ టీటా రాస్తాం. అలాగే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ట్యాన్ ఆల్ఫా అంటే సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా రాస్తాం. సైన్ ఆల్ఫా అంటే ఎంతమ్మా 3/5 బై కాస్ ఆల్ఫా అంటే అమ్మా -4/5. 5 క్యాన్సిల్ అయితే 3/4. ఏం 3/5 -3/5. అప్పుడు మనకి ఇక్కడ వేస్తుంది చూడండి, ట్యాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -3/4. ట్యాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు
చూడండి మా tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది -3/4. అప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ -3/4 అయిపోయింది మా. గుర్తుపెట్టుకోండి, నార్మల్ ఫామ్ అంటే ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి రాయాలా. వచ్చిన ఈక్వేషన్ను ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ చేసి వచ్చిన వాల్యూతో ఈక్వేషన్ డివైడ్ చేస్తే అప్పుడు ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి వస్తుంది. ఇక్కడికి వేసేసినా నీకు 4 మార్క్స్ ఇస్తారు. ఇది చేసినా అయిపోతుంది. నెక్స్ట్ మా ఇంకో ప్రాబ్లం చూద్దాం. చూడమ్మా, నెక్స్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ నార్మల్ ఫామ్. ఇది ఒక్క ప్రాబ్లం చేద్దాం. ఇది మీరు హోంవర్క్ చేసుకోండి. ఇది చెప్పాను. వీలైతే ఇది పీడిఎఫ్ పెట్టేస్తాను. √3x ప్లస్ వై ఈక్వల్ టు 4. దీని ఏం కనుకోవాలా? స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ కావాలా, ఇంటర్సెప్ట్ ఫామ్ నార్మల్. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ నార్మల్. ఇలా కనుకుంటా చూడమ్మా. ఫస్ట్ ఏం కనుక మనము స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ కనుకోవాలి. కాబట్టి ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ ఏం కనుకుంటాం? స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. చూడండి, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. స్లోప్ ఇంటర్సెప్ట్ అంటే y ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లో రావాలి. ఏ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం చూడండి. √3x ప్లస్ వై ఈక్వల్ టు 4 ఇచ్చినాడు. దీని ఏం రావాలా? స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ రావాలా. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంది? y ఇలాగే పెట్టేమ్మా. y ఇక్కడనే పెట్టేసి ఈ √3x అదలో పోయి అంటే y ఈక్వల్ టు 4 మైనస్ √3x రాసుకోవచ్చా? y అలాగే పెట్టేస్తుంది. ఈ √3x అలాగే పోయింది. చూడండి, ఇప్పుడు ఏం చేస్తానంటే y ఈక్వల్ టు మనకేం రావాలా? mx ప్లస్ x ముందు రావాలా. కాబట్టి ఈ టర్మ్ ఇతరులు వచ్చింది అంటే -√3x ప్లస్ 4 రాసుకుందామా. ఈ టర్మ్ ఇతరులు రాసిన ఈ టర్మ్ అంటే ఇప్పుడు చూడు y ఈక్వల్ టు y ఈక్వల్ టు m బదులు ఏముందమ్మా -3 ఈ x ప్లస్ c. కావాలంటే y ఈక్వల్ టు -√3 x ప్లస్ 4. కాబట్టి ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏది? y ఈక్వల్ టు mx ప్లస్ c వచ్చేసింది. ఓన్లీ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అడిగితే అయిపోయి 2 మార్క్స్. మనకు 4 మార్క్స్ అడిగితే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఇంకోటి కావాలా, ఇంటర్సెప్ట్ ఫామ్ కనుకోవాలి. ఇంటర్సెప్ట్ ఫామ్ అది కూడా కనుక్కున్నాం. సెకండ్ వన్ ఏంది? మనం ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంది? x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. ఇక్కడ x కోఎఫిషియంట్ 2 ఉండాలా, y కోఎఫిషియంట్ 1 ఉండాలి. ఈ ఫామ్కి ఇస్తాం. ఇచ్చిన ఈక్వేషన్ ఏమి ఇచ్చినాడు? √3x ప్లస్ y ఈక్వల్ టు 4. మొత్తం ఈక్వేషన్ ఏం చేయాలి? ఇక్కడ 1 రావాలంటే 4తో డివిజిబుల్ చేయాలి. అంటే √3x/4 ప్లస్ y/4 ఈక్వల్ టు 4/4. 4 1 జా 4 1 జా అంటే మనకి ఏమొచ్చింది మా? √3x/4 ప్లస్ y/4 ఈక్వల్ టు 1. అంటే x/a ప్లస్ y/b ఈక్వల్ 1 వచ్చేసింది. కానీ x కోఎఫిషియంట్ ఎంత ఉండాలా? y ఉండాలి. y కోఎఫిషియంట్ ఎంత ఉండాలా? 1 ఉండాలి. కాబట్టి ఈ 3ని ఏం కింది పంపిస్తాం. అంటే x/4/√3x ప్లస్ y/4 ఈక్వల్ టు 1 అయిపోయింది, చేసింది. అప్పుడు ఏంది? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 వచ్చేసింది. x/a ప్లస్ y/b ప్లస్ 1 ఫార్ములా వచ్చింది. చూడు, x/a ఏ అంటే ఏందమ్మా? 4/√3 ప్లస్ y/b అంటే ఎంతమ్మా? 4 ఈక్వల్ టు 1 వచ్చేసింది. లాస్ట్ ఏముంది? ఇంకా నార్మల్ ఫామ్. చూడమ్మా, నార్మల్ ఫామ్ చేస్తాడు లాస్ట్. చూడమ్మా, లాస్ట్ ఏంది? నార్మల్ ఫామ్ అంటే ఏం చెప్పినాను? ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి ఫామ్లో ఉన్నారు. చూడమ్మా, ఇచ్చిన ఈక్వేషన్ ఏంది? √3x ప్లస్ వై ఈక్వల్ టు 4. నార్మల్ ఫామ్కు ఒకటి చెప్పినాను. ఇది స్క్వేర్ ప్లస్ ఇది √a² ప్లస్ b² కనుక్కొని వచ్చిన దాంతో మొత్తం ఈక్వేషన్ డివిజన్ చేయాలి. అంటే చూడండి, a² ప్లస్ b², √a² ప్లస్ b². √a² అంటే మా
√3 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే అమ్మా 1 స్క్వేర్ అంటే y కోసం ఎంత 1 అంటే రూట్కు స్క్వేర్ అయిపోయింది 3 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 అంటే √4 అంటే ఎంతమ్మా 2 అంటే మొత్తం ఈక్వేషన్ ఏం చేయాలి 2తో డివిజన్ చేయాలి అంటే 2/√3x/2 y/2 2/2 2 1 జా 2 2 అప్పుడు ఏంటమ్మా √3x/2 ప్లస్ y/2 ఈక్వల్ టు 1 మనకి ఏం కావాలా ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఫామ్ రావాలి అప్పుడు చూడమా ఇప్పుడు ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పీ ఫామ్ ఇప్పుడు ఏమవుతుంది చూడు ఎక్స్ √3/2 ప్లస్ వై 1/2 ఈక్వల్ టు 1 వచ్చిందా అంటే ఎక్స్ కాస్ ఆల్ఫా అంటే √3/2 ప్లస్ వై సైన్ ఆల్ఫా అంటే 1/2 ఈక్వల్ టు 1 ఇక్కడికి రాసిన చాలమ్మా 4 మార్క్స్ వేసేస్తారు లేదు దీన్ని సింప్లిఫై చేయాలంటే సింప్లిఫై చేసుకోవచ్చు సింప్లిఫై అంటే ఏం చేస్తాం మనం ఇక్కడ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా అంటే √3/2 √3 అంటే 5/6 రాస్తామా 5/6 అంటే ఏంటి 5 అంటే ఎంత 180/6 6 1 జా 6 3 జా అంటే 30 డిగ్రీస్ అంటే కాస్ అంటే 30 డిగ్రీస్ దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే కాస్ ఎక్స్ కాస్ 5/6 ప్లస్ వై సైన్ 5/2 అని రాసుకోవచ్చు వీటికి రాసినా మార్క్స్ ఇస్తారు లేదా ఆ స్టెప్స్ అనే రాసుకుందాం అంటే ఎక్స్ కాస్ √3/2 అంటే 30 డిగ్రీస్ మనం 30 డిగ్రీస్ రాయకూడదు దాని ఏమన్నా 5/6 రాయాలి అంటే 5/6 ప్లస్ వై సైన్ 5/6 ఈక్వల్ టు 1 ఇలాగైనా రాసుకోండి వీటికి రాసాను గుర్తుపెట్టుకోండి మీకు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఇది 4 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ ఖచ్చితంగా అడుగుతానమ్మా అడిగినప్పుడు స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అడిగితే గుర్తుపెట్టుకోండి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అయితే y = mx + c రావాలా ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే x/a ప్లస్ y/b = 1 ఫామ్లో ఉండాలి అట్లా కాకుండా నార్మల్ ఫామ్లో అడిగిన అనుకో ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా = p ఉండాలా నార్మల్ ఫామ్లో గుర్తుపెట్టుకోండి √a² ప్లస్ b² చేయాలి సార్ ఏ వాల్యూ ఏది బి వాల్యూ ఏంటంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ దీన్ని ఏ అనుకుంటాం దీన్ని బి అనుకుంటాం a² b² చేసి వచ్చిన దాంతో ఈ మొత్తాన్ని ఈక్వేషన్ డివైడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా 4 మార్క్స్ 2 మార్క్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేసుకోండి నెక్స్ట్ చూడమ్మా ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ x/a ప్లస్ y/b = 1 ఇన్ ద నార్మల్ ఫామ్ ఇది ఇది చూసినప్పుడే గుర్తుపెట్టుకోండి గుర్తు ఎట్లా ఉండాలా 1/p² = 1/a² ప్లస్ 1/b² రావాలమ్మా ఇది కూడా చాలాసార్లు అన్నాడు ఇది చెప్పాక ఇంకో ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం చూసుకుంటే ఖచ్చితంగా మనకు స్ట్రైట్ లైన్ నుంచి ఒక 4 మార్క్స్ ఖచ్చితంగా చేయగలం ఇది ఎలా చేయాలంటే ఎంత సింపుల్ అంటే చూడమ్మా ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ తీసుకొని x/a ప్లస్ y/b = 1 తీసుకుంటాము దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి వచ్చిన ఈక్వేషన్ √a² ప్లస్ b² చేసి ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా = p ఫామ్లో ఎత్తితే అయిపోతుంది మనం లాస్ట్ 1/p² = 1/a² ప్లస్ 1/b² రావాలి ఎంత ఈజీగా ఒకసారి చూడండి ఒకసారి చేస్తాను చూడండి ఫస్ట్ మనకు గివెన్ లైన్ తీసుకోవాలి గివెన్ లైన్ ఇచ్చాడు గివెన్ లైన్ ఏమి ఇచ్చాడు మా x/a ప్లస్ y/b = 1 ఇచ్చాడు గివెన్ లైన్ అదే కదా x/a ప్లస్ y/b = 1 ఇచ్చాడు నేను ఏం చేస్తుంటే క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను b × x bx ప్లస్ a × y ay ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది బై ఎల్సిఎం ab = 1 వస్తుంది అప్పుడు bx ప్లస్ ay ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై a × b మా ab అంటే మనకేమొచ్చింది bx ప్లస్ ay ఈక్వల్ టు ab ఈ మొత్తం ఈక్వేషన్ నేను వేస్తానంటే డివైడింగ్ విత్ √a² ప్లస్ b² ఇచ్చిన ఈక్వేషన్ a² ప్లస్ b²తో డివైడ్ చేస్తున్నాం అప్పుడు ఏమొస్తుంది మా bx బై √a² ప్లస్ b² ప్లస్ ay బై √a² ప్లస్ b² ఈక్వల్ టు ab బై √a² ప్లస్ b² ఏం లేదు మా ఇచ్చిన ఈక్వేషన్ క్రాస్ మల్టిప్లై చేశాను అప్పుడు bx ప్లస్ ay అయింది ab ఎల్సిఎం అవతల అయితే ab వచ్చింది ఈ మొత్తం ఈక్వేషన్ చేస్తే √a² ప్లస్ b²తో డివైడ్ చేస్తున్నాం ఈ ఫామ్లోకి వచ్చింది ఇప్పుడు ఈ ఫామ్ ఎలా రాసంటే ఎక్స్ బయట రాసామ్మా ఎక్స్ ఇట్లా రాస్తే b బై √a² ప్లస్ b² ప్లస్ y బయట రాసాము అప్పుడు a బై √a²
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏబి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు మనకి ఇదే ఫార్ములా చూడు, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి ఉందమ్మా. చూడు అదే ఫార్ములా ఉంది కదా, చూడండి మా ఎక్స్ కాస్ ఆల్ఫా అంటే ఇది ప్లస్ వై అంటే ఇదమ్మా సైన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు పి అంటే ఇది ఎంత ఉంది. అప్పుడు ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు పి ఉంది. కానీ ఇక్కడ మనకి ఏమన్నాడంటే ఇన్ ద నార్మల్ ఫామ్ ప్రాబ్లం ఏమన్నాడు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద స్ట్రైట్ లైన్ అన్నాడు ఫ్రమ్ ద ఆరిజిన్. ప్రాబ్లం చూడండి, ప్రాబ్లంలో ఒకసారి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ అన్నాడు. నేను ఆల్రెడీ మీకు మొన్ననే చెప్పాను 4 మార్క్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చినప్పుడు పి ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని మొన్నే రీసెంట్గా చెప్పాను. అప్పుడు వచ్చినప్పుడు చూడమ్మా మనకి ఈక్వేషన్ ఎట్లా ఉంది, ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 1 ఫామ్లో ఉంది. ఇప్పుడు చూడమ్మా పర్పెండిక్యులర్ ఫామ్లో ఉంది కాబట్టి మనం ఈక్వేషన్ ఏముంది, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఉంది. నేను దీన్ని ఏం రాసుకున్నాను అంటే చూడమ్మా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది కాబట్టి అప్పుడు ఏమైంది ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఉంది. దీన్ని ఏం రాసుకుంటా ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఇతరులు వస్తాయి -1 ఈక్వల్ టు 0 రాసుకున్నాము. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్లోకి ఉంది. ఆ ఫామ్లో ఉంది అనుకోవాలి. ఆ ఫామ్లో ఉందంటే నేను ఏం చెప్పాను, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ అంటే ఫామ్లో ఏం తిన్నాను, ఏం చెప్పాను ఫార్ములా పి ఈక్వల్ టు మాడ్యులస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. స్ట్రైట్ లైన్లో 7 మార్క్స్ మొన్నే చెప్పాను. ఎక్స్ కొసెకెంట్ ఆల్ఫా ప్లస్ సి వై ఈక్వల్ టు సీకెంట్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ అని చెప్పాను, దాంట్లో చెప్పాను. దాని ప్రకారం చేద్దాం. ఇప్పుడు పి ఈక్వల్ టు సి అంటే ఏముంది మా -1 బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే ఏంది మా 1 బై ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 బై బి హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్. చూడమ్మా పి ఈక్వల్ టు నేనేం చెప్పాను, ఇట్లా 2 అడ్డు గీతలు ఉంటే దాన్ని మాడ్ అంటాము. ఆ మాడ్ అనేది నెగిటివ్ వాల్యూ తీసుకోదు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 1 అవుతుంది. 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బి స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్. చూడమ్మా ఇప్పుడు ఇదంతా ఫాలో అంటాం. ఇప్పుడు పి ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ స్క్వేర్, పి ఈజ్ ఈక్వల్ టు 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై స్క్వేర్. కానీ మనకేమన్నాడు, మనకు ఈక్వేషన్ ఏమని చెప్పినాడు, 1 బై పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై. ఇక్కడ పి స్క్వేర్ రావాలా, పి స్క్వేర్ రావాలంటే ఏం చేయాలి మనం ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. అప్పుడు స్క్వేరింగ్ ఆన్ చూడండి మా పి స్క్వేర్ ఈక్వల్ టు 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బి స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఎందుకు బోత్ సైడ్ స్క్వేర్ చేస్తున్నా, పి స్క్వేర్ ఈక్వల్ రూట్కు స్క్వేర్కి వెళ్ళిపోతున్నాం. అప్పుడు ఏమవుతుంది మనకు పి స్క్వేర్ ఈక్వల్ టు 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బి స్క్వేర్ వచ్చింది. 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బి స్క్వేర్ వచ్చింది. 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బి స్క్వేర్ వచ్చింది. 1 బై ఏ స్క్వేర్. ఇప్పుడు నేను ఈ 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై స్క్వేర్ ఇతరులు తీసుకొచ్చాను ఏమవుతుంది, అప్పుడు ఏమవుతుంది 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బి స్క్వేర్ ఈక్వల్ టు ఇది అదర్ అవుతుందమ్మా, ఇది అదర్ అవుతుంది 1 బై పి స్క్వేర్. మనకి ఏం చూపించాడు 1 బై పి స్క్వేర్ ఈక్వల్ టు 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బి స్క్వేర్. వెరీ సింపుల్ మా, టఫ్ ఏం లేదు, చాలా ఈజీ. చూడండి ఒక్కసారి ఇచ్చిన ఈక్వేషన్ ఇచ్చినాడు ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు ఇచ్చినాడు, క్రాస్ మల్టిప్లై చేస్తాం. తర్వాత ఎస్ఎం ఏబి వచ్చింది, దాన్ని పంపించాను బిఎక్స్ ప్లస్ ఏవై ఈక్వల్ టు ఏబి. ఇచ్చిన ఈక్వేషన్ ఏదైనా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్తో డివిజన్ చేసినాక ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి అన్న. కానీ పి అనేది దాని డిస్టెన్స్ పరంగా పి ఈక్వల్ టు ఆరిజిన్ అంటాడు. అప్పుడు పి ఈక్వల్ టు మాడ్యులస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దాని ప్రకారం మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏముంది ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఉంది. ఇద్దరికి వస్తాయమ్మా ఎక్స్ బై ఏ ప్లస్ వై బై ఈక్వల్ టు -1 అంటే ఏఎక్స్ ప్లస్ బీవై. ఏ అంటే ఏముంది 1 బై ఏ, బి అంటే 1 బై బి చేసుకుంటూ వచ్చేస్తుంది. సింపుల్ మా, వెరీ ఇంపార్టెంట్ ఇది. ఖచ్చితంగా ఈ మనకు సప్లిమెంటరీ ఇది రావచ్చు. ఇంకొకటి 4 మార్క్స్ ఉంది, అది కూడా చెప్పిస్తాను మా. 2B అడుగుతున్నారు, 2B స్టార్ట్ చేస్తున్నాను. 2B ఫస్ట్ 2 మార్క్స్ చెప్తాను, తర్వాత 4 మార్క్స్ చెప్తాను. 2B స్టార్ట్ చేస్తాను రేపు నుంచి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకోండి.